హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తోలకర్ది వ్లాగ్స్. ఎట్లున్నారు? అయితే మంచిగా ఉన్నాం. సో మీరు కూడా అందరూ మంచిగా ఉంటారు అనుకుంటున్నాం. ఇలా ముచ్చట ఏంటంటే మా చిన్నయానికి 6th మంత్ బర్త్డే షూట్ చేస్తున్నాము. సో చూపిస్తాము ఇక ఎట్లా చేస్తున్నాము ఏంటంటే. ఈసారి అయితే కొత్త థీమ్ తోటి వచ్చినాం. నాకు నచ్చింది థీమ్ అనేది చూపిస్తాము. అది ఎట్లా చేసినా అనేది ఓకేనా. స్కేల్ ప్రజెంట్గా లేదు కదా మనకు. ముందు అడ్జస్ట్మెంట్ ప్యాడ్ ఇస్ ద ప్యాడ్ ఓన్లీ పడతాడు వాడు. తీసి ఆడ అగ్గు ఫస్ట్ ఇట్లా చీర మీకొచ్చి ప్రయోగం అన్నట్టు. ఇక చూడండి థీమ్. స్కేల్ మామూలు కొంచెం స్కేల్ ఇరగొట్టింది అన్నట్టు. ఇక స్కేల్ అయినందుకు ప్యాడ్ పడుతున్నాం. అవు వీళ్ళు చేసేలోపు మొత్తం చెడగొడతాంటే ఉంది మా అద్దె. అయితే ఏమేంటి డాడీ, నువ్వు చెడగొట్టక డాడీ, నువ్వు చెడగొట్టక ఏది రైట్. ఈ థీమ్ కావాల్సినవి ఏంటంటే, సో ఫస్ట్ వేరే శారీ అనుకున్నాం, బట్ ఆ శారీ సెట్ అవ్వట్లేదు అని ఈ శారీ తీసుకున్నాం. ఈ కలరు నేవీ బ్లూ కలరు. దీనికి బియ్యం దిగు. ఆయన వచ్చేసి నెక్స్ట్ పప్పు తీసుకున్నాం. పప్పుతో యూజ్ అయిందనేది ఇంకా ముందు చూపిస్తాం అన్నట్టు. ప్రజెంట్ అయితే బియ్యం వేస్తున్నాం. బియ్యంతో ఏమైందిరా దీక్షితు? ఎందుకు కోపం వస్తుంది దీక్షిత్ నీకు? మేడం కింద పడతావు మేడం నువ్వు. నీకడ పెద్ద ఉంది షున్ని. చిన్ని నువ్వేమనకు నాన్న. చెల్లెని ఆడపిల్ల వేసుకుని వచ్చు. నువ్వు ఎందుకు రా డిస్టర్బ్? ఆడికి అవుతావా? ఆడికి అవుతావు రైట్. నా దగ్గరికి అవుతావా? మంచిగా అవుతావు. మీ అమ్మ ఒకటే కష్టపడుతుందిరా. మమ్మీ దగ్గర మా అమ్మ ఎటు అవుతాడు దీక్షిత్ గారు. నువ్వు మొత్తం మొగలేట అవుతావు ఒకటేసారి. నువ్వు అటు పోకు, ఖరాబ్ చేసినావు అనుకో గుర్తుంది 4 గుండు మిగించి. చెల్లి ఆడిపి పోద్దా పోనా? అది ఏందిరా అది? 1 2 3 4 5 సితారా. నువ్వే రాసినావా సితారా అని? ఇక క్రియేటివిటీ మామూలు లేదు కదా. ఎవరు చెప్పారు ఇట్లా సితారా అని? సీతారా ఇక మంచిగా ఉంది కదా. నీకే తెలుసా? అట్లా రాయమని వాళ్ళని చెప్పిరా? నీకే నువ్వే నేర్చుకున్నావా? మమ్మీ చెప్పిందా? గ్రేట్. అయితే మీ మమ్మీ మంచిదిరా. నిచ్చెరనా షట్. చూడు చిన్నగా చేస్తున్నావు చూద్దాం. చల్లిపోయింది. ఓ చిన్నగా, ఓ చిన్నగా ఏం చేసినావు? ఏం చేసినావు నువ్వు? ఏం చేసినావు నువ్వు? బాగా పాపలు చూసినావా? బొమ్మలా? అయ్యో నీకు బర్త్డే షూట్ చేసినావు తెలుసా? బర్త్డే షూట్ చేస్తున్నావు. నువ్వు ఫోటోలు దిగుతావా? ఫోటో దిగుతావా? కొత్త డెచ్ తెచ్చుకుంటావా? కొత్త డెచ్చు ఫోటోలు. ఏడవద్దు, ఫోటోలు తీసుకోడు మరి చన్నా. అమ్మ మంచిది. సో మా చిన్నగా 6th మంత్ బర్త్డే అన్నాం కదా. సో ఇగో ఇదే డ్రెస్ బాగుంది కదా. కింద ఎట్టు చూపిస్తాగు. మంచిది డ్రెస్ కదా, చాలా బాగుంది కదా. డాడీ ఏంటిది? లాస్ట్ టైం చేసినాం ఆల్రెడీ మనం దిల్ షేప్లా. బాగుంది కదా డ్రెస్. ఏమైంది అబ్బా అబ్బా బాబా ఏమైంది బాబా? అస్సలు ఒక్క దగ్గర ఉండలేదు. ఈ చేపల మధ్యలో వేసినామంటే ఇటుకెంచి అట్టు పోరుతుంది, అటుకెంచి ఇటు పోరుతుంది. ఇంకా చూడుగా ఈ పర్ఫార్మర్. ఏమనకు ఒక్కసారి ఉండదు.
అట్లా ఒక్కసారి ఉంటలేదు, భయం లేదు చెల్లకు ఆద్య లెక్క కదా. నిచ్చెన కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మిగతా రంగం సురువు అవుతుంది అన్నట్టు. సో ఈ థీమ్లో ఫస్ట్ పాయింట్ కంప్లీటెడ్. మిగతా ఉన్నాయి వాటిని ఏమనకు నాన్న, ఆద్యగాడు డిస్టర్బ్ చేయకు, థీమ్ మొత్తం ఖరాబ్ అవుతుంది. సైడ్లు మంచిగా పెట్టిరు బొమ్మ, ఇక్కడొకటి అక్కడొకటి మంచిగా పెట్టిరు, వెరీ గుడ్. గలగలలు ఉన్నాయి అటు తీసుకురా, గలగల గిల తీసుకురా. నువ్వే వేసినావా? నువ్వు మంచిగా గిల మంచిగా ఏం చేస్తున్నావు? అబ్బా మేము ఇక్కడ థీమ్ రెడీ వేస్తుంటే ఇక్కడ థీమ్ ఫోటో తీస్తుంది క్రియేటర్. ఇంకోటి పప్పు కానీ చెప్పినాగా. సో పప్పుతోటి ఏం చేస్తున్నామో చూడండి. స్టెప్స్ అన్నట్టు 1 2 3 4 5 అన్నట్టు వేస్తున్నాం చూడు. కూర్చో దీక్షితో, చూడు అక్కడ ఎలా చేస్తున్నావు మనోడేట బొమ్మ. కూర్చో, నువ్వు ఇక్కడ కూర్చోరు, మీరు డిస్టర్బ్ చేయకురి. ఎట్లా వస్తుంది? సరే సరే వెరీ గుడ్. అయిపోయింది ఒకటి అగ్గో స్టెప్స్ చూసారా? ఆయన ఇచ్చిన మధ్యలో 1 2 3 4 5. నెక్స్ట్ అర్థమై ఉంటుంది కదా, అక్కడ పైన 6 వస్తుంది. చూడు ఇగో వీడియో వేస్తుంటే ఎట్లా వేస్తుంది చూడు, కొంచెం అర్థం చేసుకుంటా చిన్నగా. ఏమైంది వాట్స్ యువర్ ప్రాబ్లం? చొల్లు కాడ ఇట్లా చొల్లు కారుచుకుంటుండు చూడ. టెల్ మీ వాట్స్ యువర్ ప్రాబ్లం? అమ్మా ముక్క తీర్చారా? ముక్క వచ్చిందా? సో ఫస్ట్ స్టెప్ అయితే కంప్లీట్ అయిపోయింది. 1 2 3 4 5 నిచ్చినకైతే సంబంధించినది అయితే సక్సెస్ఫుల్ కంప్లీటెడ్. ఇంకొకటి స్టార్ట్ అయింది ఇందులో చూడగా. అది ఎక్స్పెక్ట్ చేయండి. వాట్ ఈస్ దట్? ఎక్స్పెక్ట్ చేయలేకపోతారు కదా, దాన్ని మేఘం అంటారు. ఇష్టమా? మేఘాలలో వాటర్ ఎండిపోయినాయి, ఒక ఖాళీ అయిపోతే నీకు ఫుల్ అవుతుంది. మళ్ళా ఏమీ రాలేదు, వాళ్ళకు వాటర్ పోయినాయి. అందుకే ఫైన్ మై స్పీకర్ ఆన్ చేసిన, చెవులు పోతాయి. ఇట్లా ఏదైతే వాటర్ వెళ్ళిపోతాయి అన్నాడు. దీనిలో ఒకటి ఉంది కదా. చెవులు ఎంత ఆడుకుంటుంది ఇల్లు వెంటనేయా. చూపుతా మరి బుడ్డి. అయ్యో అదేంటిది? హాఫ్ మూనా? ఏం గీస్తుంది మమ్మీ? ఏం చేస్తుందిరా దీక్షిత్ మీ అమ్మ? ఒకటి వేస్తుందా? యాక్సిస్ నువ్వు ఎట్లా చేస్తాడు అట్లా వేసిండు కదా దీక్షిత్ గారు. మంచివాడు దీక్షిత్ గారు. అరే ఆ థీమ్లో వాడారు. అరే ఇప్పుడే కష్టపడ్డా, మీ అమ్మంతా ఖరాబ్ అవుతుంది. ఇక్కడ పక్కన దీక్షిత్ పక్క వచ్చి ఆడుకున్నాడు. ఎట్లా ఆ సాప సైడ్ పో, అక్కడ సైడ్ చెల్ల సైడ్ పో, సితార సైడ్ ఆడుకో. పని వెరీ గుడ్ గోల్. అట్లా డిస్టర్బ్ చేయొద్దు ఆద్య, ఓకేనా? మంచిది ఆద్య. దీక్షిత్ కూడా వెరీ గుడ్. దీక్షిత్ అని బాగా దీక్షిత్ అని కొనుక్కో. ఓకే ఓకే వెరీ గుడ్. హాఫ్ మూన్ రెడీ, అటు ఒక మేఘం రెడీ, ఇటు మిచ్చిన రెడీ, అటు 6 రెడీ అవుతుంది. బాగుంది. 6 బర్త్డే అని చెప్పాం కదా, 6 మంత్ది 6 రెడీ అవుతుంది. పెద్ద టాస్క్ అయిపోతుంది ఇది కూడా, థీములు కూడా.
థీమ్ వేసుకొని థీమ్ పైన కాసుకున్నట్టుందిగా. ఆమె ఉండే ఒక 2 నిమిషాల ఫోటోల కోసం ఇంత కష్టపడు. చూడు చిన్నగా నీకోసం మీ అమ్మ ఎంత కష్టపడుతుంది చూడాగో, నీ ఫోటోషూట్ కోసం. చూడు ఫోటోషూట్ కోసం ఎంత కష్టపడుతుంది మీ అమ్మ. నువ్వేమో సావును ఒకడికి మీ అమ్మని. ఏమిరా ఏమిరా వాళ్ళు అది నీ వల్ల దేశానికి ఏమి మొత్తం నిండినాయి. మరి ఈడ 6 రాసి ఆడ 7 రాస్తారు. కంప్లీట్ కాకపోతే రాయరు అట్లా. పో మీ అత్త పో, మీ అత్త వచ్చింది పో పో మీ అత్త వచ్చి మీ అత్త కూడా వెళ్ళిపో. ఇంకా 2 షాట్లు పెడితే మొత్తం థీమ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. తర్వాత మా చిన్ని కానీ రెడీ చేస్తే అయిపోతుంది. చూడు చిన్నగా నీ ఫోటో షూట్ సాధించిన థీమ్ అనేది రెడీ అయిపోయింది ఆల్మోస్ట్. నిన్ను రెడీ చేస్తే కొత్త మీకు ఫోటో దించడే, ఫోటోలు దించడే. నేను ఇక ఏడ్చినావు అనుకో దెబ్బలు పడతాయి నీకు, సరేనా? ఏడవద్దు. సో ఫైనల్లీ మన థీమ్ అయితే కంప్లీట్ అయిపోయింది. చూడు చేయంగా లాస్ట్ మిగిలిన ఇవి బియ్యము, ఇవి మిగిలిన ఇవి లాస్ట్కి ఇక పప్పు. థీమ్ బాగుంది కదా. మీకు నచ్చితే మీ ఇంట్లో చిన్నపిల్లలు అంటే మీరు ట్రై చేసుకోండి. థీమ్ మొత్తం రెడీ అయింది. మా చిన్నగానే వేస్తున్నాం వాడిగా. మా చిన్నగాడు ఏం చేస్తాడు సూర్య, మా చిన్నగాడు ఎంత మంచిగా రెడీ అయ్యాడు చూడాలి. వేసినాక ఏం చేస్తాడు కదా. ఏడవద్దు తను మంచి కదా, కదా తూరు దండం పెట్టుడే. ఇక ఎంత టాస్క్ చూడు మా చిన్నగాని రెడీ చేసాడు కూడా. ఇంత టాస్క్ ఎట్లా చేస్తుంది. ఇక మధ్యలో ఈ పోసిత్తు ఇంకా మధ్యలో డిస్టర్బెన్స్ మాకు కదా. ఒక్కటే పల్టే కత్తం చిన్నకా అబ్బా అంటేనే ఉన్నాం రా. అయ్యో 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 చిన్నగా చిన్నగాడు ఫోటోస్ ఫస్ట్ దీక్ష అన్నాడు పక్క జన్ను. నువ్వు పక్క జరు ఏడవద్దు చిన్నగా. బియ్యం బుక్తున్నావా అమ్మ. ఇటు 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 ఆత నువ్వు జరుగు. ఆత తల్లి కొంచెం జరుగు. ఆత కొద్దిగా జరుగుమ్మా. నిన్ను కాదు ఇటు 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 ఇటు. ఇంత కష్టపడేసి ఫోటోలు కూడా వేసినవురా. ఇటు ఇటు నా దగ్గర దీక్షిత్ నా దగ్గర చిన్నగా అది డెచ్చు ఒబ్బే డెచ్చు. అది డ్రెస్ తింటరా జర్ర చేపర్లో షూట్ మొత్తం ఆగా చేసేవి. ఏం లాభం చెప్పు. బిస్కెట్ ఈ షూట్ అయితే బిస్కెట్ వేసినావు. అంతా ఫుల్ ప్రిపేర్ అయింది మీ అమ్మ. మంచిగా చేద్దామని మొత్తం ఆగం చేసినావు నువ్వే. మనం నవ్వుతుంది ఇంకా ఆగం చేసి. చూడరు ఇక ఆ సినిమానికి ఎంత కష్టపడి వేసి ఎట్లా చేసింది అంత పొట్టు చేసిందో. ఒక 4-5 ఫోటోలు తీయచ్చు. పొరక వేసింది వీడియో. చూడరు ఇక మళ్ళీ ఏం తెలియనట్టు వచ్చిగా ఎట్లా చూస్తుంది చూడు. బియ్యం అన్నీ పొక్కింది. బియ్యం చేతి పెట్టారు రప్పమనకం చేసింది. చిన్నగాడు దొంగ. బిస్కెట్ ఈసారి షూట్ అయితే బిస్కెట్ వేసింది. అంతా బిస్కెట్ వేసినావు కదా నవ్వుతుంది మళ్ళీ. ఇంకా తీసుకోవాలి పప్పులు మంచి ఉంటుంది కదా అప్పుడు. ఇక బాగా చెప్పింది ఇక బాగా చెప్పు. బాయ్. సో థీమ్ చేసిన ఎంత కష్టమో ఇప్పుడు ఎత్తాడు ఒక టాస్క్. చూడు అన్నీ ఎట్లా వేసింది. మా చిన్నగాడు మొత్తం పొట్టు వేసిండు. అవి కూడా ఒక్కొక్కటి ఏరాల్సి వస్తుంది. అయిపోయింది ఇంకా చూడు ఎట్లా వేసింది. చూసినా బియ్యం కూడా
పోయిన నిమ్మలం పోయి ఆడ ఆడుకుంటుంది మళ్ళీ